చిన్న మాట వింటారా? ప్రతిసారి ఏడుస్తూ ఏంటక్క ముందుకు వస్తావు అని. కొన్ని మెసేజ్ చదువుతున్నప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ని చాలా హార్ట్కి టచ్ అయిపోతూ ఉంటాయి. నాకు మెసేజ్ చేశారు, అక్క నా గురించే తప్పుగా మాట్లాడుతున్నాడు అని తెలుసు, అది నేను కాదని తెలిసిన తర్వాత కూడా నన్ను పదే పదే అదే విషయంలో గుచ్చి మాటలు అంటుంటే తీసుకోవడం చాలా కష్టంగా ఉందక్క. ఆ వ్యక్తిని అడిగితే నేను అలా అనట్లేదు, వేరే విధంగా మాట్లాడుతున్నాను అని అంటే, అక్కడ చెప్పనా, పక్షి చూస్తుంది అని తెలిసిన తర్వాత వల వేసావు అంటే ఈజ్ ఇట్ యూజబుల్? యూజ్ లేదు కదా. మరి నువ్వు ఏ విధంగా అంటున్నావు అని తెలిసాక కూడా నేను అలా అనట్లేదు అని చెప్పి నీతో ఉండే వ్యక్తిని మోసపెట్టకండి. ఉంటే ఒకే విధంగా ఉండండి, లేదు అంటే వద్దు, ఆ బంధం నుంచే విడిపోండి. ఇరుకుగా ఉండే గదిలో చాలా ఇబ్బందిగా ఉంటుంది, శ్వాస తీసుకోవడానికి కూడా కష్టంగా ఉంటుంది. అలాంటి గదిలో ఉండి కూడా నువ్వు నా కోసం ఉండు అంటే బహుశా కొంతమంది పిచ్చోళ్ళు వాళ్ళ కోసం ఉంటారు, కానీ వీళ్ళు బయట హ్యాపీగా స్వేచ్ఛగా ఉంటారు. ఇలాంటి వాళ్ళ కోసమే నీకు అర్థమవుతుందా అని గట్టిగా చెప్పాలనిపిస్తుంది అరిచి, కానీ అర్థం చేసుకునే వాళ్ళు లేరు కదా. కనీసం మీరైనా అర్థం చేసుకోండి.